కనికరం గల దేవుడు అన్న అంశం మనకు తెలుసు. మరోసారి ఈ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు చాలు. దేవుడు కనికరం గలవాడు కాబట్టి మన ఎడవడు, చేయి వెడవడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఎంత కనికరం ఉండొచ్చు? దానికి ఇంత అంత అని ఒక లెక్క ఉందా? అవును. 119వ కీర్తనలో ఈ మాట ఉంది. 119, 156లో దేవుని కనికరం, యెహోవా కనికరములు మితిలేనివి. మితిలేనివి అంటే ఇంత అంత అని చెప్పలేనివి. అవును. వ్యాఖ్యాన సంహిత బైబుల్లో వ్యాఖ్యాత ఏం చెప్తాడంటే అపారమైన అని రాశాడు. ఆయన కనికరము అపారమైనది అని కనికరము ఎన్ని కార్యాల మీద ఉండొచ్చు? 145 కీర్తన 9వ వచనం. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉండును. ఆయన కనికరం అపారమైనది. ఆ కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉంటుంది అన్న విషయము వాక్యం తెలియజేస్తూ ఉంది. హజాయేలు ఎవరు? హజాయేలు ఏలియా అభిషేకం చేశాడు కదా. సిరియా రాజు అయినటువంటి హజాయేలు, అతని కుమారుడు బెన్హద్దాదు, వీరు ఇజ్రాయేలు ప్రజలను బాధించారు. అప్పుడు యూదా రాజు అయినటువంటి యెహూ కుమారుడు ఉన్నాడు ఆ కాలములో. ఆయన పేరేం పేరు? యెహోయాహాజు. ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడంటే అతని ప్రార్థన అంగీకరించాడు. కనికరపడి ఒక రక్షకుని అనుగ్రహించాడు. ఆ రక్షకుడు ఆ బాధల నుండి వారిని తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఏమ్మా చదువుతావా? అది అది దేవుని కనికరం వల్ల బాధల నుండి ఇజ్రాయేలు ప్రజలు తప్పించబడ్డారు. దేవుడు కనికరం చూపి మరి అనుమాయం గారి కుటుంబంలో ఏ బాధలున్నా, ఏ సమస్యలున్నా దేవుడు విడిపించును గాక. దేవుడు చేస్తాడని దేవుని యొక్క వాక్యము చూస్తూ ఉన్నాం. ఇంకా ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అలాంటి సమయంలో వారికి తిననేమియూ లేదని వారి మీద కనికరపడ్డాను అని యేసు ప్రభువు వారు చెప్పారు. అప్పుడు వారి దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. అప్పుడు పురుషులు 4000 మంది ఉన్నారు, స్త్రీలు పిల్లలు కాక. అప్పుడు దేవుడు వారి మీద కనికరపడి అద్భుతం చేశాడు. ఆ అద్భుతం వల్ల వారందరూ కూడా తృప్తిగా భుజించగా ఇంకా మిగిలిన వాటిని ముక్కలను 7 గంపలకు ఎత్తారు. దేవుని కనికరం వలన సమృద్ధి కలిగింది, అద్భుతం కలిగింది, మిగులుదల కలిగింది. దేవుని కనికరం మరి కుటుంబం మీద ఉండి వారికి సమృద్ధిని ఇచ్చునుగాక.
మిగులుదల కలిగించును గాక. వచ్చినట్టుగా అయిపోకుండా దేవుడు కనికరిస్తే అవి మిగులుతాయి. దేవుడు ఆ విధంగా అద్భుత కార్యాన్ని జరిగించును గాక. సారెపోతు విధవరాలకు ఆమె కుమారునికి తిననేమి లేదని కరువు కాలమంతా పోషించబడటానికి ఆమె దగ్గరకు ఏలియాను పంపించాడు. ఈ విషయాన్ని యేసు ప్రభువారు చెప్పారు. సారెపోతులో అనేక మంది విధవరాళ్ళు ఉన్నప్పటికీ సారెపోతులో ఉన్నటువంటి ఆమె యొద్దకే ఏలియా పంపబడ్డాడని లూకా గారు రాస్తాడు. 4వ అధ్యాయము 25వ వచనం. ఏలియా దినములందు 3.5 సంవత్సరాలు ఆకాశము మూయబడింది, పెద్ద కరువు వచ్చింది, అనేక మంది ఉన్నారు. కానీ ఎవరి దగ్గరికి దేవుడు పంపబడలే, ఏలియాను పంపలేదు. కానీ దేవుడు కనికరపడి ఆ సారెపోతు విధవరాల దగ్గరికి పంపినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరి కరువు అన్నది లేకుండా దేవుడి కుటుంబాన్ని కనికరించును గాక. ఈ కుటుంబము సమృద్ధిగా పోషించబడును గాక. దేవుని కనికరాలు సమస్త కార్యాల మీద ఉంటివి అన్న మాట మనం చదివాం. కాబట్టి ఇంక కొన్ని సందర్భాల్లో కాపరి లేనటువంటి గొర్రెల మీద ఆయన కనికరపడ్డాడు. 14 నెలలు అంటే సంవత్సరం 2 నెలలు కాపరి లేక గొర్రెలు ఉన్నవి. కొన్ని గొర్రెలు శాస్త్రిగారి గారిని వెంబడిస్తే కొన్ని గొర్రెలు జోరా గారిని వెంబడించినాయి. కొన్ని గొర్రెలు మాత్రం ఇక్కడే ఉండిపోయినాయి. దేవుడు వారికి ఆ గొర్రెల కోసం ప్రత్యేకంగా కాపను పంపాడు. దేవునికి స్తోత్రం. కనికరపడ్డాడు. అరే, దేవుని కనికరం వల్ల ఆ 14 నెలలేమో కానీ సంవత్సరాల తరబడి రోజు వాక్యం అందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అవునమ్మా, వాస్తవం అది. కాపురి కానీ రాకపోతే ఇది అవును, మీరు వెళ్ళిపోయినా సరే తాళం వేసేసేవాళ్ళు. దేవుడు నిజంగా కనికరం చూపుతాడు. ఏమ్మా ఏమ్మా దేవుని స్తోత్రం. ఏమ్మా ప్రణాళిక, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. వాళ్ళు ఆ రోజు వాక్యం లేకపోయినా ఏమ్మా అవును అవును లాక్కున్నారు కదా. సరే, అనారోగ్యులు ఉన్న వారి మీద కూడా, అనారోగ్యముతో ఉన్న వారి మీద కూడా యేసు ప్రభువారు కనికరపడి స్వస్థపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 14వ వచనంలో గొప్ప జన సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. దేవుని కనికరమును బట్టి అనుమాయం గారిని, అమ్మాయి మాధవిని, నియాన్సును కూడా దేవుడు స్వస్థపరచును గాక. గతములో కూడా చాలాసార్లు దేవుని కనికరాన్ని అనుభవించారు ఈ కుటుంబం. స్వస్థతలు పొందుకున్నారు ఈ కుటుంబం. కొరతలు తీర్చబడ్డవి. ఇబ్బందులు ఉన్న సమయాల్లో కూడా అనుకున్న రీతిగా సహాయం పొందగలిగారు. అదంతా దేవుని కనికరమే అన్న విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గుడ్డివారు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు కనికరపడి 20వ అధ్యాయం మత్తయి సువార్త 34 20వ అధ్యాయము
ఆ యేసు ప్రభు వారు వారి మీద కనికరపడి వారిని ముట్టారు, అప్పుడు వారు దృష్టి పొందారు. దేవుడు ఈరోజు కనికరపడి అనుమాయమ గాయాన్ని ముట్టును గాక. ఆ అమ్మాయి నియాన్సును ముట్టి ఇక జ్వరం రాకుండా దేవుడు స్వస్థత ఇచ్చును గాక. ఆ అమ్మాయి మాలతిని కూడా ముట్టి మరి బలహీనత లేకుండా తలనొప్పి లేకుండా దేవుడు స్వస్థపరచును గాక. దేవుని కనికరం నిజంగా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. మన పట్ల ఎంత కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఆయన కనికరం గల కార్యాలు పొందనోళ్ళు ఉన్నారు మీలో ఎవరైనా? ఏమో అందరూ పొందిన వాళ్ళే కదా. దేవుని స్తోత్రం. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా కనికరం చాలా మంచిది, దేవుని కనికరం. కాబట్టి ప్రియులారా, దేవుని కనికరం పొందాలంటే ఎలా పొందగలం అన్నది సెకండ్ పార్ట్. బతిమాలి ప్రార్థన చేస్తే కనికర పడతాడు. ఏమ్మా? ఆయన దగ్గరికి వస్తే కనికర పడ్డాడు. ఆ కుష్ఠరోగి వచ్చాడు, మొక్కాడు, నీకు ఇష్టమైతే శుద్ధుడు కమ్మంటే కనికర పడ్డాడు. ప్రార్థన చేస్తే కనికర పడతాడు. వెరీ గుడ్. చెప్పండి, కనికరం మీరు అందరూ పొందేమని అల్లో చెప్పారుగా. కనికరం పొందిన వాళ్ళే కదా. ఎలా పొందారు మీరు కనికరం? ప్రార్థన చేయటం వల్ల అన్నారు. ప్రార్థన చేశాము, దేవుని సంధికి వచ్చినాము అన్నారు వీళ్ళు. వెరీ గుడ్. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, 5వ అధ్యాయం. అవునమ్మా, 7వ వచనం. కనికరం పొందాలంటే మనం కూడా కనికరం కలిగి ఉండాలి. ఏమ్మా? మీ తండ్రి కనికరం గలవాడు కాబట్టి మీరును కూడా కనికరం గలవారయుండుడి. ఇది లూకా గారు రాశారు, 6వ అధ్యాయంలో 36వ వచనం చూద్దాం. మీ తండ్రి కనికరం గలవారై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండండి. ఎందుకని? మనం కూడా కనికరం పొందటానికి, కనికరం పొందే మార్గము మళ్ళా కనికరిస్తాడు. అది సూత్రం అది. కాబట్టి మనం కూడా కనికరం కలిగి ఉంటే కనికరం పొందే అవకాశము మనం కలిగి ఉంటామన్న విషయాన్ని వాక్యము తెలియజేస్తూ ఉంది. దీనికోసం యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక అతనికి అప్పు ఉన్నాడు. ఎంత అప్పు? 10,000 తలాంతులు. 10,000 తలాంత్ అంటే ఎంత? 3,600. వెరీ గుడ్, సీనియర్ అనిపించింది జేఎం గారు. ఇది చెప్పట్లేదు. 3,600. ఇప్పుడు ఎంత బాకీ? 10,000 అంటే 3,600 ఇంటూ 10,000, 3,60,00,000 బాకీ. 3,60,00,000 బాకీ. తీర్చరా అని అడిగాడు యజమాని. ఆయన అన్నాడు, అయ్యా నా దగ్గర లేవు, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను కట్టలేను, చెల్లించలేను అని అన్నాడు. అనికి కనికరం కలిగింది, జాలి కలిగింది. అడిగిన విధానాన్ని బట్టి కనికరపడి, సరే పోరా, నీ బాకీ నేను క్షమించేశాను, నీ అప్పును క్షమించాను అని చెప్పాడు. ఇక అమ్మయ్య అనుకుని వెళ్తా ఉన్నాడు. ఈడికి అప్పు ఇచ్చిన ఆయన ఈడికి డబ్బులు ఇవ్వాల్సిన ఆయన ఎదురయ్యాడు. ఎంత? 100 దేనారాలు. దేనారం అంటే ఎంత? ₹1/2. అంటే 100 దేనారం అంటే ఎంత? ₹50. వాడిని ఆపేటీడు. ఏరా, ₹50 ఇవ్వలేదు, ఏంది నీ కథ?
50 ఇస్తావా చస్తావా అన్నాడు. వాడేమన్నాడు, అయ్యా నేను ఇవ్వలేకపోతున్నాను, 50 రూపాయలు ఇవ్వటం కూడా నా వల్ల కాలేదు, నా దగ్గర లేదు, క్షమించు, నా అప్పు మాఫీ చెయ్యి అని అడిగాడు. ఆహా, మాఫీ చేయాలే అని వాడు కొట్టాడు. కొట్టించాడు, చెరసాల్లో కూడా వేయించాడు. పోలీసులు పిలిపించి చెరసాల్లో వేయించాడు. ఈ సంగతి ఆ నోట ఈ నోట 3 కోట్లు క్షమించాడే ఆయన చెవును పడింది. అరే ఆయన పిలుచుకురండిరా అన్నాడు. వాడు వచ్చాడు. ఏమిరా నీకెంత క్షమించాను? 3,60,00,000. 50 రూపాయలు క్షమించలేకపోయావు, నువ్వు కనికరించలేకపోయావా? అరే ఈయన తీసుకెళ్ళి చేయలేండిరా. వీడు కనికరం చూపపోవటం బట్టి కనికరం లేని తీర్పు పొందాల్సి వచ్చింది. కనికరం చూపినా కూడా వాడు పొందుకోలేకపోయాడు. కారణం ఏమిటంటే వాడిలో కనికరం లేక. విషయాన్ని మత్తయి సువార్తలో మనం చూస్తాం. 18వ అధ్యాయం చూడండి, 27వ వచనం. ఇంకొంచెం పైన చూస్తే మీకు లెక్కలు కనబడతాయి. 10,000 తలాంతులు. ఒక తలాంతు కింద పుట్టినోట్లు ఇచ్చాడు. ఎంతో? ఒక తలాంతు ఖరీదు 3,600. 10,000 తలాంతులని 3,60,00,000. ఏమీ లేనందున అరే నాకెందుకురా, మీరు అందరూ అమ్మేసుకోండి, మొత్తం నమ్ము, నా డబ్బులు చెల్లించు అన్నాడు ఆయన. అప్పును క్షమించాడు కనికరపడి. అమ్మాయి అనుకున్నాడు, వెళ్తున్నాడు. చదువు. బయటికి వెళ్ళిన తర్వాత 100 దేనారాలు. ఒక దేనారు పుట్టినొట్లో ఉంటుంది, ₹1. అచ్చి అంటే అప్పు. మామూలు పట్టుకోవాలా, గొంతు పీక పట్టుకున్నాడు, కాలర్ కూడా పట్టుకోవాలా, సొక్కాయ పట్టుకోవాలా, పీకాయ పట్టుకున్నాడు. అరే డబ్బులు కక్కు ఇక్కడ అన్నాడు. అయ్యా ఓర్చుకోయా, క్షమించయ్యా, నా దగ్గర ఏం లేదు అన్నాడు. డబ్బులు చెల్లించిన తర్వాతే చెరసాల నుంచి వదిలిపెట్టండి అని చెరసాలు వేయించాడు 50 రూపాయల కోసం. ఇలా ఒకళ్ళు వచ్చి మొత్తం కథ అంతా చెప్పారు. అరే అరే నువ్వు మంచోడు కాదురా, నువ్వు చెడ్డదాసుడు, నువ్వు నేడుకున్నప్పుడు నేను క్షమించాను కదా, నీ అప్పంతా క్షమించాగా, నేను కనికరించినట్లుగా నువ్వు కూడా నీ కోట కనికరించాలి కదా. కోపపడి అప్పగించి చూసా, కనికరం పొందలేకపోయాడు. ఎందుకు పొందలేకపోయాడు? కనికరం లేక. వీడు కూడా కనికరం చూపించి ఒక 50 రూపాయలు పోతే పోయింది, నాకు 3 కోట్లు బాగా, అరే ఈ పని పర్లేదు, ఫారాన్ని హ్యాపీగా పో, పండుగ చేసుకుని అనాల్సింది. దేవుని కనికరం అప్పును కూడా తీరుస్తుంది, రుణాలు తీరుస్తుంది. మన పాప రుణమంతా కూడా యేసయ్య తీర్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అప్పులు ఏమైనా ఉంటే దేవుడు తీర్చును గాక. దేవుడు రుణాలు తీరుస్తాడు కనికరపడి అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక అమ్మాయి సరిత అంది, సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఇది కనికరం పొందే మార్గాల్లో ఇంకొకటి. ఇది
ఈ కనికరాన్ని ఎవరు పొందలేదు చెప్పండి? ఇందాక దాసుడు గురించి చెప్పాను కదా ఉదాహరణ మీకు. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఎవరన్నా కనపడ్డారా? అవ్వాదామే ఉండాలి. ఒప్పుకోలేదు. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు హెచ్చరిక చేసినప్పుడు, అయ్యా రాజుగారు, మీ రాజ్యంలో 100 గొర్రెలు ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, 1 గొర్రె ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. 100 గొర్రెలు ఉన్న ఆయన ఇంటికి చుట్టం వస్తే 1 గొర్రె ఉన్నవాడు గొర్రె తీసుకొచ్చి విందు చేశాడు అనేకి, నా రాజ్యంలోనా అలాంటి దుర్మార్గుడా, 1 గొర్రెకి 4 గొర్రెలు ఇవ్వాలి, ఎవడాడు అని కోపపడ్డాడు. ఎవరో కాదు బాబు, అక్కడ రాసిన మాట ఏంటంటే, వాడు కనికరం లేక చేశాడు ఆ కార్యం కదా, కనికరం లేకుండా చేశాడు. కనికరం చూపేయాలి కదా లెక్క ప్రకారం, కనికరం లేకుండా చేశాడు కాబట్టి గొర్రె పిల్లకి 4 గొర్రె పిల్లలు ఇవ్వన్నాడు. ఆ నోటు దురద వల్ల 4 పోయి అనుకోండి తర్వాత. కానీ ఆ మనిషి నువ్వే అన్నప్పుడు నీ ఇంటికి యుద్ధాలు వస్తాయి సదాకాలం, నువ్వు రహస్యంగా చేసేవు కానీ నీ ఇంట్లో కార్యాలు పబ్లిక్ జరుగుతాయి బాబు అని చెబితే ఆఖరికి పాపాలు ఒప్పుకున్నాడు. ఎవరు? దావీదు. అప్పుడు నాతానేమన్నాడు? కొంచెం కిందకి, ఇంకొంచెం పైన, దావీదు నేను పాపము చేసితనని నాతానుతో అన్నప్పుడు నాతాను అన్నాడు, దేవుడు నీ పాపాలని క్షమించాడు. ఇక ఆ రోజు ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టాలి కదా. కానీ పిల్లోడు కోసం 7 రోజులు నేల మీద వండుకొని ఉపవాసం చేస్తున్నాడు. 7వ రోజు పిల్లోడు చచ్చిపోయాడు. పిల్లోడు చచ్చిపోతే ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? సైనికులందరూ గుసగుసలాడుకుంటున్నారు, వీళ్ళు ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. సైకిల్ చూసి, ఏంట్రా పిల్లోడు చచ్చిపోయాడా అన్నాడు. అవునయ్యా పిల్లోడు చచ్చిపోయాడయ్యా అన్నాడు. అంతే, గబాలు లేచాడు, స్నానం చేసుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వచ్చాడు. అరే అన్నం పెట్టండి అన్నాడు. రాజుగారికైనా మతిపోయిందేమో, ఇప్పుడు దాకా ఇట్టున్నాడు, ఇప్పుడేంది ఇలా చేస్తున్నాడు, ఎంతగా ఉంది ఈయన ప్రవర్తన అన్నది సైనికులకు అర్థం కాల, సేవకులకు అర్థం కాల. ఇక ఉండబెట్టలేక అడిగేశారు, రాజుగారండి జీవంతో ఉండగా ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసావు కదా రాజుగారా, మరి ఇప్పుడు ఏంది నువ్వు చేసే పని ఏంది, ఏంటి కథ, మాకేం అర్థం కావట్లేదు అని అడిగారు. అది బిడ్డ బతికినప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేశాను, ఎందుకు ఉపవాసం ఉన్నానంటే దేవుడు కనికరిస్తాడని. కానీ కనికరించలా, ఎందుకని ఇడిచిపెట్టలేదు అబ్బాయి ఇంకా. అందుకని కనికరం పొందలేకపోయాడు దావీదు. కాబట్టి బిడ్డ చనిపోయాడు. తర్వాత విడిచిపెట్టాడు. భార్య దగ్గరికి వెళ్ళినాక దేవుడు గుర్తు చేసుకొని సొలొమోన్ని ఇచ్చాడు. సొలొమోన్ని ఇస్తే దావీదు ఇక నుంచి అయినా నా కుటుంబంలో నెమ్మది కలిగిద్దని సొలొమోన్ అని పేరు పెట్టాడు. సొలొమోన్ అంటే నెమ్మది. మళ్ళీ నాతాను పంపించాడు దేవుడు. సొలొమోన్ కాదు అడి పేరు, యెదిద్యా అని పెట్టండి, వాడు దేవునికి ప్రియుడుగా ఉండాలి, నేను వాడు ఏర్పరచుకోబోతున్నాను అని దేవుడు చెబితే యెదిద్యా అని పేరు పెట్టారు. యెహోవాకు ప్రియుడు అనమాట యెదిద్యా అంటే. కాబట్టి అతనికి అడక్కపోయినా కొన్ని ఇచ్చాడు కదా, జ్ఞానవంతుని చేశాడు. ఎందుకంటే అతను దేవుని మందిరం కట్టాలి. ఆ విధంగా దావీదు జీవితంలో జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని కనికరం పొందే ప్రయత్నం చేయండి, కనికరం కలిగి ఉండండి. సహజంగా మన తప్పులు మనం ఒప్పుకుంటాం, ఎవరైనా కూడా క్షమించాలి అనుకుంటాం, కానీ మనం క్షమించం. కావాలంటే దాన్ని వచ్చి అడగమను. నేను మాత్రం రాను, దాన్ని రమ్మను, అడగమను అంట. యేసు ప్రభువు ఏం చెప్పాడంటే 6వ అధ్యాయంలో కదా, మత్తయి సువార్త, మీరు క్షమించకపోతే మీ అపరాధములు కూడా క్షమించబడవు. కాబట్టి కనికరం కలిగి ఉండండి, క్షమించండి, దేవుని కనికరాన్ని పొందండి. దేవుని కనికరం సమస్త కార్యాల మీద ఉంటుంది. మీకు లోటు లేకుండా చేస్తుంది. తినలేమి లేకపోతే, ఇంట్లో ఇబ్బందిగా ఉంటే దేవుడు కనికరం మీ కుటుంబం మీద ఉంటుంది. లోటు లేకుండా, కరువు లేకుండా చేస్తాడు ఆయన. అనారోగ్యంలో ఉంటే ఆయన మళ్ళీ కనికర పడతాడు, స్వస్థపరుస్తాడు కదా. నిజంగా దేవుని కనికరం మరి కుటుంబం మీద ఉంది. హనుమాయం గారి కుటుంబం మీద నిజంగా ఆమె జారి పడింది పాపం పంపు దగ్గర. ఈ వయసులో ఎంత వయసు ఉంటుంది అమ్మాయి? 77 దాకా ఉంటాయి సుమారుగా. పంపు దగ్గర జారి పడింది, చెయ్యి ఇరిగింది. ఆ వయసులో కట్టుకోవటం కూడా చాలా కష్టం, కానీ దేవుని మహా కనికరాన్ని బట్టి ఆపరేషన్ జరిగింది. ఆ వయసులో అయినా మరి సెట్ అయింది, తగ్గింది. కట్టు తీసేశారు, ఒక చిన్నది గాయం కాడుంటే చిన్నది బ్యాండేజ్ చేశారు కదా, చిన్న ఉండ. అప్పుడైతే చేతి కూడా కట్టారు, వస్తుందా అని. పాస్టర్ గారు హనుమాయం గారిని ఎక్సర్సైజ్ చేపెడుతుంది. ఇట్టాను పైకి లేవు, ఇట్ట అనుకుంటా ఉండు అని చెబుతుంది. లేపుతుందమ్మా, లేచిందమ్మా, బాగా లేచింది. ఈ వయసు సెట్ అవ్వటం మామూలు విషయం కాదు. అందులో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఇంట్లో అసలు సొమ్ము లేని పరిస్థితుల్లో, అమౌంట్ లేని సమయంలో ఆరోగ్యశ్రీ ఆపవచ్చేమో ఇక నుంచి. మరి కొన్ని చోట్ల చెప్తున్నారు ఆరోగ్యశ్రీ ఇక నుంచి ఆపొచ్చు అని. అది వచ్చే నెల నుంచి ఆపుతారు అని అంటున్నారు, కొంతమంది ఇస్తారంటున్నారు. అటు ఇటు చెబుతూ ఉన్నారు కదా, యూట్యూబుల్లో అటు చెబుతున్నారు, ఇటు చెబుతున్నారు. అయినా దేవుని మహాకృపను బట్టి అది శాంక్షన్ అవ్వటం, వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు మీద హనుమాన్కి ఆపరేషన్ చేయటం. నిజంగా దేవుని కనికరాలు మనం ఊహించని విధంగా. ఆ సమయంలో డబ్బులు పెట్టి చేయించటానికే లేవు, కానీ దేవుడు కృప చూపించాడు. వెంకట్రావు కూడా హాస్పిటల్ కాడు ఉండి, మరి ఎవరు ఉంటారు ఉండి, అవును, తను పెంచుకున్నందుకు బాధ్యతగా రుణం తీర్చుకున్నాడు అన్నమాట. దేవుని కనికరాలు మనకు అర్థం కావు కొన్ని విషయాల్లో. ఏమ్మా, బుద్ధి మంచిదే వీళ్ళందరి మీద, అది మంచోడే, అదొక్కటే. కాబట్టి దేవునికి అసాధ్యం కాదు, కానీ ప్రార్థన చేద్దాం. దేవుడు కనికర పడితే దేవుడు మార్చడానికి చెప్పు. ఒకసారి నేను బిఏ చదివే సమయాల్లో ఏసన్న దగ్గరికి ఒక ఆమె వచ్చింది. వచ్చి క్యాన్సర్ గడ్డ ప్రార్థన చేయమంది. చాలా పోటు పుడుతుంది, ఆ గడ్డతో బాధపడుతుంది. ఏసన్న గారు ప్రార్థన చేశాడు, వెళ్ళింది. అనుకోకుండా ఆ రాత్రే పగిలిపోయింది గడ్డ.
గడ్డ పగిలిపోయి ఇదంతా కారిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తర్వాత వారంలో వచ్చింది ప్రార్థనకి. ఆమె చెప్పింది, దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అన్నా ఈ ఏసని చెప్పటంలా ఆమె చెబుతుంది అన్నమాట. అసలు దేవుడు తలుచుకుంటే ఏదైనా ఎంతసేపు అన్నా ఆ? ఆ? ఆ, పగిలిపోయిందన్న గడ్డ. ఇప్పుడు నాకు బాగుందన్న అంటాను. నిజమే కదా, దేవుడు తలుచుకుంటే ఏదైనా ఎంతసేపురా. ఆ, 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 ఉమ్, ఆ, అవును, అవును, నిజంగా అవును. కొన్ని కార్యాలు అమోఘంగా ఉంటాయి, అద్భుతంగా, నిజంగా అద్భుత రీతిగా తన కనికరాన్ని చూపిస్తాడు దేవుడు. ఆ, నేను కుటుంబం గురించి ప్రార్థన చేస్తే దేవుని కనికరాన్ని చూపించాడు. కుటుంబం మీద దేవుని కనికరం ఉంది. లేకపోతే చాలా అనారోగ్య పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నిటిలో దేవుడు ఎత్తుకుంటా స్వస్థపరుచుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ, మన సంఘం మీద దేవుని మహాకనికరం ఉండును గాక. మరి కుటుంబం మీద కూడా దేవుని కనికరం ఉండి స్వస్థ ఆరోగ్యాలు ఇచ్చి అద్భుత రీతిగా పోషించి సంరక్షించును గాక. ఆమె